నాకైతే ఓవరాల్ గా ఆ మూవీలో సాంగ్ ఏది బాగుందంటే నాకు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారిది చాలా బాగా అనిపించింది. ఆ కాంబో ప్యాక్ కానీ వాళ్ళిద్దరు చాలా బాగా అనిపించింది. సో అది చాలా బాగుంది. ఎస్, ఫైట్స్ అనేవి ఆబ్వియస్లీ బాస్ అంటే మీకు తెలిసిందే, ఎక్కడ తగ్గరు, అర్థమవుతుందా? సో కొన్ని కొన్ని గన్నులు పట్టుకొని ఇలా అనడం కానీ చేయడం కానీ అవి చాలా బాగా అనిపిస్తున్నాయి కాబట్టి చాలా బాగుండబోతున్నాయి ఫైట్స్ కానీ, ఫన్ కానీ, స్టోరీ కానీ, అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, డాన్స్ కానీ, సాంగ్స్ కానీ, వాట్ ఎవర్ అంటే అంటారు కదా, వాట్ నాట్ అని చెప్పేసి ఆల్ రౌండర్ అనమాట మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో అన్న ఎక్కడ తగ్గరు, తగ్గేదేలే అంటారు. సో ఖచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాం. దీంట్లో ఎటువంటి తిరుగు లేదు, చిరంజీవి గారికి తిరుగు లేదు అంతే. ఆయన ఖచ్చితంగా కొడతారండి బాబు, ఆయన కొడతారు. నేను ఎవరికి చెప్తాను, నేను మనకి చిన్న పెద్ద ఇవన్నీ తేడాలు వద్దు. సీనియర్ సీనియరే, మన మన ప్రభాస్ గారు, మన ప్రభాస్ గారే, ఆయన కూడా సీనియరే, అర్థమవుతుంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ హీరో అంటే అంత చిన్న జోకులేం కాదు. సో ఆయనే కాకుండా ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి రవితేజ గారు కూడా ఉన్నారు ఈ సంక్రాంతి బడిలో, అర్థమవుతుందా? సో ఆయన కూడా మంచి బ్లాక్ బస్టర్ కొడతారు ఖచ్చితంగా మన రవితేజ అన్న కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారు ఆయన కూడా. దట్టు శర్వానంద్ గారి మూవీ కూడా ఉంది, సో అది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాను. మన నవీన్ పోషెట్టి గారు. సో అస్సలు నవీన్ పోషెట్టి గారు తీసుకున్న జోన్ కూడా మన సంక్రాంతికి సంబంధించింది. పండగ వాతావరణం మస్తు ఉంది, పంచలు, ఆ షర్ట్, పులిగోర్లు ఇవన్నీ భలే ఉన్నాయన్నమాట. సో అది కూడా హిట్ కొడుతుంది అనుకుంటున్నాను. అనగనగా ఒక రాజు సమాధి ఉంది, సో అది కూడా హిట్ కొడుతుంది. సో సంక్రాంతి మనకి యాక్చువల్ 3 రోజులే, కానీ ఈ 5 సినిమాలు వస్తాయి, 5 రోజులు మంచి పండుగ ఉంటదేమో అని అనిపిస్తుంది నాకు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సినిమాకి మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్ అవ్వాలని. ఆబ్వియస్లీ నేను ఫస్ట్ ఏది రిలీజ్ అయితే దానికి వెళ్ళిపోతాను, అట్లా ఏం లేదు. సో ఫస్ట్ రిలీజ్ అయ్యేది రాజ్యసభ. సో ఫస్ట్ రిలీజ్ అయ్యేది రాజ్యసభ అయితే టికెట్ తగ్గినాకే పోతా, కానీ 1000 రూపాయలు పెట్టి 200 పెట్టి నేను పోను, తగ్గినాకే పోతాను. సో నా అంటే అక్కడ మేము సింగిల్ స్క్రీన్ లోనే చూస్తాను, నేను మల్టీప్లెక్స్ ఏం చూడను. ఎందుకంటే మన బాస్ సినిమా అవ్వచ్చు, వెంకటేష్ గారు అవ్వచ్చు, ఎవరిదైనా సరే అక్కడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం సినిమా అంటే. సో కాబట్టి సింగిల్ స్క్రీన్ కి వెళ్ళాలని ట్రై చేస్తాను. 175 రూపీస్ ఈ లోపలే నేను వెళ్తాను టికెట్ తప్ప 500 1000 పెడితే నేను పోను. తగ్గినాక పోతా టికెట్లు. ఎస్ విజయ్ తలపతి గారు ఆయన కూడా వస్తున్నారు. మన రీమేక్ బాలయ్య బాబు గారిది మూవీ ఉంది కదా, సో అది కూడా రీమేక్ చేస్తున్నారు. సో ఈయన వేఫ్ స్టైల్ ఎలా చేస్తుంటారో అది కూడా చూద్దాము. కాకపోతే ఫస్ట్ మనం చూసి తర్వాత ఆయన కూడా చూస్తాను అన్న ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ అండి, ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మన తెలుగు హీరోలు కావచ్చు, తమిళ హీరోలు అవ్వచ్చు, లేకపోతే హిందీ వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. సంక్రాంతి మా ఇంట్లోనే కాదు, మీ ఇంట్లో కూడా ఫెస్టివల్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. సో అందరి పేర్లు నిలబడాలి, మన టాలీవుడ్ ని మీరు అందరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.